గురుగారు ఇప్పుడు మీకు సంబంధం లేని జానర్ నుంచి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఓ అడగబోతున్నాను. ఓకేనమ్మా. గురుగారు ఇప్పుడు 'పుష్ప 2' సినిమా ఉంది. 'పుష్ప 1' అనేది ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ 'పుష్ప 2' సినిమా ఫస్ట్ డిసెంబర్ 6 పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది డేట్ రిలీజ్ అనేది. ముందు డిసెంబర్ 6 అన్నారు. ఇప్పుడు 6 నుంచి డిసెంబర్ 5లోకి వచ్చింది. అసలు ఈ నంబర్ మార్చడం వల్లనే సినిమా హిట్ అవుతుంది అనేది వాళ్ళు అంతగా నమ్ముతున్నారు. అసలు ఈ నంబర్‌కున్న ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా మాటల మాంత్రికుడని ఒక డైరెక్టర్ అంటాం, డైరెక్షన్ మాంత్రికుడని కొంతమందిని అంటాం, దర్శకేంద్రుడని కొంతమందిని అంటున్నాం. అలాగే సుకుమార్ గారు కదా డైరెక్టర్. అవునండి. సుకుమార్. సుకుమార్ గారికి ఒక లెక్క ఉంటుంది, ఆయన లెక్కల మాస్టర్ కాబట్టి మొదటి నుంచి ఒక సూత్రాన్ని నమ్ముకుంటూ, లెక్కలు అసలు సూత్రాలు ఉండేది ఎక్కడ లెక్కల్లోనే కదా. కొన్ని లాజిక్స్ ఉంటాయి లాజిక్స్ మూవీస్. సూత్రం అంటాం దాన్ని. ఇప్పుడు లాజిక్స్ అని ఇప్పుడు మనం అంటున్నాం కానీ దాని అసలు పేరు సూత్రం. మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా దీని సూత్రం ఇదిరా అని చెప్పేవాడు. ప్రతి లెక్క పక్కాగా చూసుకొని ఒక సూత్రాన్ని అనుసరించి పోయేటువంటి వ్యక్తులు నిజంగా సుకుమార్ గారు మంచి ఇది ఉంటుంది. నాకు ఆయన చేసినటువంటి, అంటే నాకు సంబంధం లేదు ఈ జానర్కి, అసలు ఈ మీరు అడుగుతున్న ప్రశ్న కూడా. నేను సర్వసాధారణమైన మనిషిని, ఎన్ని సినిమాలు చూస్తుంటాను, మా ఫ్యామిలీతో నేను బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో నాన్నకు ప్రేమతో అనేటువంటి ఒక సినిమా సుకుమార్ గారు చేశారు. దాంట్లో ఒక ప్రతిదీ ఒక లెక్క ప్రకారం ఉంటుంది. అలాగనే నెంబర్ 1 నేను ఒక్కడినే, దాంట్లో కూడా ఒక లెక్క. ఇవన్నీ కూడా ఓ మాట చెప్పాలంటే వేదిక్ సైన్స్ అని చెప్తాను. వేదిక్ సైన్స్. అలాగనే మ్యాథ్స్ లో కూడా వేదిక్ మ్యాథ్స్ అని వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో, ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అలాంటి విద్యని తను సొంతం చేసుకొని అలవరుచుకున్నటువంటి వ్యక్తి డైరెక్టర్స్లో ఎవరున్నారంటే సుకుమార్ గారు. సుకుమార్ కదా, సు అంటే మంచి కుమారుడు, మంచి పుత్రుడు, మంచి అబ్బాయి అని చెప్పి దానికి అర్థం. పుష్ప 1 ఎట్లాగో హిట్, అది మంచి నేషనల్ అవార్డు తీసుకున్నారు, మంచి ఇది ఉంది. అలాగే సినిమా పరిశ్రమలో ముఖ్యంగా సంఖ్యాశాస్త్రాన్ని బాగా నమ్ముతారు. అలాగే వార ఫలితాలు కూడా బాగా నమ్ముతారు. యథార్థంగా ఒక మాట చెప్పాలంటే 2004వ సంవత్సరం వరకు కూడా ప్రతి సినిమా గురువారమే రిలీజ్ అయ్యేది. అక్కడి నుంచి ట్రెండ్ మారింది. శుక్రుడికి, అంటే శుక్రుడు కళలకు అధిపతి కాబట్టి శుక్రవారం చేస్తే సినిమా హిట్ అవుతుందని చెప్పి చేసుకుంటూ వచ్చారు. శుక్రవారానికి మార్చుకుంటూ వచ్చారు. తర్వాత అది ఇంకొక లాజికల్ గా తీసుకుంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే సాటర్డే సండే హాలిడే కాబట్టి వీకెండ్స్ ఫుల్ బిజీ. ఒకప్పుడు సాఫ్ట్వేర్ లేవు కదా, ఆదివారాలు శని ఆదివారాలు 2 లేవు, ఒకటే వారం ఉండేది ఆదివారం. పైగా ఒకప్పుడు 100 days 170 days ఇలా ఆడేవి. ఇప్పుడు ఓన్లీ ఒక ఫస్ట్ 1 week లోనే రిజల్ట్ అనేది 1 week వరకే ఉంటుంది. 1 week గట్టిగా ఆడితే చాలు అనుకునేటువంటి సినిమాలు తప్పితే. అందుకనే సినిమా సక్సెస్ఫుల్ మీట్ కంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఘనంగా చేస్తున్నారు. తర్వాత 100 రోజులు పండుగ చేసుకోలేం కదా, లేవు కదా. అలాంటి వాటిల్లో కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు అత్యంత ఘనత వహించినటువంటి సినిమాల్లో వాటిల్లో పుష్ప కూడా ఒకటి. మంచి అంటే స్టోరీ నేపథ్యం బాగుంది, కొత్త నేపథ్యం, దాన్ని అతి వినూత్నంగా తెర మీదకి తీసుకొచ్చి సుకుమార్ గారు చూపించారు. దాన్ని కొనసాగింపే పుష్ప 2 కదా. 5వ తారీఖు అంటే ముఖ్యంగా మనిషికి ఉండేది ఎన్ని ప్రాణాలు ఉంటాయి? పంచప్రాణాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5. ప్రపంచం మొత్తం పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది. గాలి, నీరు, నిప్పు, నింగి, గాలి, ఇవే కదా, వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. 5 అనేటువంటి సంఖ్య పంచేంద్రియాలకి, పంచభూతాలకి, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఈశ్వరుడికి పంచముఖాలు ఉంటాయి. అలాగే వీటన్నిటికి కూడా ఒక చిహ్నంగా 5 అనేటువంటి నెంబరు చాలా గొప్ప సంఖ్య. 5 అనేటువంటిది. పాండవులు 5 ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వాడు పాండవులు, పంచపాండవులు కదా. అందుకనే మనం పూజ చేసుకునేటువంటి చిన్న గ్లాసు కూడా దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆ గ్లాసుని అంటే శివలింగాలు ఉండేటువంటి ఇవి కూడా పంచాయతనం అంటాం. పంచపాత్ర అని పిలుస్తాం మనం, ఆచమనం చేసేటువంటి పాత్రను కూడా కదా. పంచ అనేటువంటి దానికి మన హిందూ ధర్మంలో గొప్ప, సంఖ్యాశాస్త్రంలో కూడా గొప్ప స్థానం. కాబట్టి 5వ తారీఖు ఏదైతే రిలీజ్ జనాల ముందుకు రాబోతున్నటువంటి పుష్ప 2 సంఖ్యాశాస్త్రం ప్రకారం కావచ్చు. అలాగే గురువారం ముఖ్యంగా సినిమా పరిశ్రమలో లక్ష్మీ అనుగ్రహం బాగా ఉండాలి. ఇంకో సినిమా తీయాలంటే డబ్బులు కావాలి కదా. డైరెక్టర్ క్లిక్ అవ్వాలన్నా, మళ్ళీ ఇంకో సినిమా చేయాలన్నా, ప్రొడ్యూసర్ అయినా మళ్ళీ వీధిని పడకుండా ఇంకో సినిమా చేయాలన్నా తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. గురువారం చేస్తున్నారు కదా, గురువారాన్ని ఏమంటాం మనం? లక్ష్మీవారం కదా. లక్ష్మీ యోగం అక్కడే కలుగుతుంది కదా. ఇక్కడ అష్టలక్ష్ముల అనుగ్రహం ఎక్కువగా కలగాలి అంటే చాలా మంది శుక్రవారం పూజ చేస్తుంటారు.
మార్గశిర మాసంలో ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే డిసెంబర్ 6 మార్గశిర గురువారం అవుతుంది. మార్గశిర మాసం గురువారం. మార్గశిర మాసంలో గురువార లక్ష్మీ పూజ కానీ, లక్ష్మీ వ్రతం కానీ, లక్ష్మీ జపం కానీ ఎవరైతే చేస్తారో వారికి అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుందని చెప్పి తప్పనిసరిగా శాస్త్రాల్లో రాసిబడి ఉంది. మార్గశిర మాసంలో గురువారం మార్గశిర మాసంలో ఏ గురువారమైనా లక్ష్మీ అనుగ్రహం చాలా విశేషం కలుగుతుంది. లక్ష్మీ వారం రోజున మార్గశిర మాసంలో, అందులో మార్గశిర మాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసం నాన్న. ఇప్పుడు మనం ఆషాఢ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘమాసం, మావై 4 మాసాలు ఎంతో ఘనంగా చెప్పుకుంటామో, భగవద్గీతలో మాసాన మార్గశీర్షేచ అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మాసాను మార్గశిర మాసం నేనే అని చెప్తాడు ఆయన. అంత గొప్ప మాసం కూడా కదా. ఇక్కడ మార్గశిర మాసానికి కూడా మార్గ శిరస్సు, ఏదైతే మనకి దారి చూపించేటువంటి దారికి ముఖం, దారికి మొట్టమొదటి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్నే మార్గశిర మాసం అంటారు. మార్గ శిరం, శిరస్సు అంటే తల కదా, మార్గము అంటే దారి కదా. మన జీవన విధానానికి కావాల్సినటువంటి దారి చూపించడానికి శిరస్సు, సింహద్వారాన్ని కలిగినటువంటి మాసమే మార్గశిర మాసం. కాబట్టి మార్గశిర మాసంలో 5వ తారీఖు న్యూమరాలజీ ప్రకారం 5వ తారీఖు అయింది, గురువారం అయింది. వాళ్ళకి అఖండమైనటువంటి లక్ష్మీ యోగం. లక్ష్మీ యోగం కలగాలంటే సినిమా బాగుండాలి, మంచిగా ముందు జనాల్లోకి బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళాలి, జనాలు బాగా మెచ్చుకోవాలి. కాబట్టి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా, అంటే ఇప్పుడు తీసుకున్నది మనం మార్చలేం, కానీ అదృష్టవశాత్తు అదృష్టం కూడా తప్పనిసరిగా మనం చేసేటువంటి మంచి రోజుల్లో, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మంచి పని నాన్న, ఎవరైనా చేసుకుంటారు, కానీ మంచి ముహూర్తం ఎందుకు చూసి చేసుకుంటాం మనం? దీని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి. అలాగే సినిమా రిలీజ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా తప్పనిసరిగా. ఇప్పుడు సినిమా బాగుంది నాన్న, జనాలు నేను తారేడారులో సినిమా ఆడిస్తే ఏమైనా వస్తాయా? రావు కదా. కాబట్టి బాగున్న సినిమాని ఇంకా జనాల్లోకి వెళ్ళాలంటే ఇంకా మంచి తేదీని, మంచి ముహూర్తాన్ని చూసుకొని వెళ్తాం. కాబట్టి ఇది ఎవరు సూచించారో తెలియదు, మార్గశిర గురువారం 5వ తారీఖు అని చాలా మంచి సూచన ఇచ్చారు వారికి, ఆ యూనిట్ వారందరూ కూడాను. కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించేటువంటి ద్వారా, ఈ సినిమా ద్వారా సుకుమార్ గారికి కూడా ఇంకా బంగారుమయమైనటువంటి భవిష్యత్తు కలగాలని, ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావాలని, వస్తాయని, ఖచ్చితంగా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళ మీద కనకవర్షం కురుస్తుందని, ప్రజల ఆదరణ కూడా అంతే లభించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.